డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ఈరోజు మనతో పాటు విజయ పెద్దన గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్, ప్రస్తుత మైనంపల్లి గారు అండ్ ఎడ్యుకేషనలిస్ట్ సుబ్బారావు గారు ఉన్నారు. దాంతోపాటు మా యాంకర్స్ కూడా ఉన్నారు. సో రీసెంట్గా మనం జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి న్యూస్ చూస్తూనే ఉన్నాము. సీరియల్కి సంబంధించినటువంటి యాక్టర్స్ చనిపోవటం అనేది ఇవాళ ప్రతి ఇళ్లలో దీనికి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇందులో అంటే అటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఏ విధంగా దెబ్బతినింది, దానితో పాటు అటు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా దెబ్బతింటాయి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇళ్లలో జరిగినప్పుడు, ఇటువంటి ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ రోజు మనం వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. చందు అండ్ పవిత్ర ఈ పేర్లు గత 2-3 రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ మరణాల విషయం పక్కన పెడితే ఎస్పెషల్లీ ఇల్లీగల్ అఫేర్ ఏదైతే నడుస్తుందో దాని కారణంగా ఆవిడ చనిపోయిన తర్వాత 1 డే ఐ థింక్ ఆవిడ మరణాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఆయన చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నారని మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. చందు మరణాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అసలు ఎంత ఇల్లీగల్ అఫైర్స్ అనేది ఎంత కామనే, మనం ఎంత అనుకున్నా పెట్టుకోవడం సహజము అనే దాన్ని తీసుకెళ్తున్న తరుణంలో, అంటే ఇప్పుడు బహిర్గతంగా కూడా దాన్ని ఓపెన్గా యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెంచుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు అది ఇది అని పెంచడం వల్ల అంటే భయం లేకుండా ఒక ప్రవర్తన అయితే సాగుతోంది. ఇంతకు ముందు కూడా ఉండేవి ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి తీసుకుంటే మనము. అలా ఎప్పుడైతే కొంచెం చేసినా లోపల బెదిరించే వాళ్ళు, ఆడవాళ్ళు కూడా అంత చదువుకుని ఉండేవాళ్ళు కాదు కాబట్టి అణిగిమణిగి ఉండటం జరిగింది. బెదిరించడం హీరోయిక్ అంటే ఏంటంటే బేసికల్గా ఇక్కడ చందుది మనం పర్టికులర్ కేస్ స్టడీ తీసుకున్నట్టయితే మరీ ప్రాణాంతకంగా వెళ్ళారు అని అంటే దాన్ని ప్రేమ, ఎంత సోల్మేట్స్ అనే ఒక ఎలివేషన్ కూడా కొంతమంది దగ్గర రావటం జరుగుతుంది. మరి ఈ ఎలివేషన్ని కొంతమంది చాలా ఒక వాళ్ళ వైపుకు మరల్చుకొని దీన్ని ఒక హీరోయిజం లాగా చూపించుకొని ఎవరైతే ఈ రిలేషన్లో పర్టిక్యులర్గా ఉన్నారో వాళ్ళది ఒక వే ఆఫ్ థింకింగ్ కానీ చూడటం కానీ, అబ్బా అసలు ప్రేమ అంటే అలా ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటే ఆ లేడీ ఎవరైతే ఉంటుందో ఆల్రెడీ ఇన్సెక్యూర్ పొజిషన్లో ఉంటుంది కాబట్టికే సో ఇలా బ్యాడ్ థింకింగ్ అయినా కూడా, నెగిటివ్ థింకింగ్ అయినా కూడా, బట్ వాట్ షీ థింగ్స్, నేను చనిపోతే గనక నువ్వు చచ్చిపోతావా ఆయనలాగా అని ఒక పర్టిక్యులర్ వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్గా ఒక ఏకాంతంగా ఉన్నప్పుడు అలాంటి కోరటం కూడా జరగడానికి ఆస్కారం ఉండే అంత సంఘటన ఇది, స్కోప్ ఉంది. యాక్చువల్గా ఇల్లీగల్ ఎఫైర్ అన్నది రాంగా రైటా అని మన జడ్జిమెంట్కి అసలు సంబంధమే లేదు ఉషా ఇక్కడ. ఎందుకు అంటే అది టోటల్లీ సనాతన కాలం నుంచి వస్తుంది. అది 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 మనం మాట్లాడుకుంటూ పోతే అది వేరే స్టోరీ. బట్ ఇక్కడ ఏమైందంటే అప్పుడు ఎడ్యుకేషన్ లేకుండే లేడీస్కి కాబట్టికే వాళ్ళు గొంతెత్తి అరవకుండా అణిగి ఉండాల్సి వచ్చింది. బట్ ఈ కాలంలో ఏమవుతుందంటే డివోర్స్ చేయటం, వెళ్ళిపోవటం వాళ్ళ అనేది జరిగింది. సో అలా కాకుండా ఇక్కడ కొంచెం దాని కోణంగా భిన్నంగా ఏంటంటే ఆ అమ్మాయి కుటుంబ పరంగా కానివ్వండి ఏదన్నా కానివ్వండి, శిల్ప కొంచెం ఓపిక, టూ మచ్ టాలరెన్స్ లెవెల్ ఉండటం వల్ల, ప్రేమ ఉండటం వల్ల ఈ అబ్బాయికి చందుకి ఏమైందనంటే ఆ ఏదైతే ఆ అమ్మాయి వీక్నెస్ ఈయనకి స్ట్రెంగ్త్ అయింది. బికాజ్ షీ డజంట్ గో అవుట్ ఆఫ్ ద వే. వెళ్ళినా కూడా ఈమె హయాంలోకి వచ్చేసాడు మొత్తం. ఎందుకు అనే కారణాలు మనకి నన్ ఆఫ్ ఆర్ బిజినెస్ అని అంటాను నేను. ఎందుకు అంటే దానికి ఒకటి ఫిజికల్ లస్ట్ ఉండే వాళ్ళు చెప్తారు, బలుపెక్కి కొవ్వెక్కి అంటారు. రెండో వాళ్ళు వచ్చేసి ప్రేమ, ఆ సంఘం వాళ్ళు చెప్తారు ఎంత ప్రేమ, ఎంత సోల్మేట్స్ అంటారు. లేదు ఇంకొక వర్గం వచ్చేసి అప్పుడు ఆయన పడిపోతున్న టైంలో ఆయనకి ఇచ్చింది కాబట్టి, స్కోప్ ఇచ్చింది కాబట్టి మూవీ ఇండస్ట్రీలో, వాట్ ఎవర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో, సో కాబట్టి అతనికి గ్రాటిట్యూడ్ అంటారు. మీరు ఏది ఏ యాంగిల్లో తీసుకున్నా తప్పే. అట్ ద సేమ్ టైము నువ్వు ఆ కాన్షియస్ అంటే సెన్సెస్ అన్నీ కోల్పోయి ఆయన ఈమెకి మొత్తం అంటే లైక్ వాళ్ళిద్దరూ సోల్మేట్స్ అని వాడడం నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి దే ఆర్ టుగెదర్ అంటే ఆమె ఒక సంఘటన నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, పెయిన్ఫుల్ హిస్టరీ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు మళ్ళీ బాగానే ఉన్నామంటున్నారు మనకు అది కూడా తెలియదు. సో ఈ ఎమోషనల్ బాండింగ్ ఎక్కువైంది. నాకు దెబ్బ తగిలింది, నీకు దెబ్బ తగిలింది, జోగి రాసుకుంటే బూడిద రాలింది. సో నాకు ఇక్కడ ప్రొఫెషనల్ కష్టాలు ఉన్నాయి, ఈమెకి వచ్చేసి హస్బెండ్ దగ్గర ఎమోషనల్ కష్టాలు ఉన్నాయి. సో ఈ రెండు కలిపి ప్రాపర్ సెటప్ ఏర్పడింది. సో ఒక్కరికొకరికి వాక్యూమ్ ఏదైతే ల్యాకింగ్ ఉందో బోత్ ఆర్ లైక్ మంచిగా పేరప్ అయ్యిండ్రు. దానికి వాళ్లకు
బయటకి కను తిప్పి చూసి తప్పు అని చెప్పుకోలేనంత ఆ రంగుల ప్రపంచంలోనే ఉండటం జరిగింది. వెన్ దే ఆర్ అవే ఫ్రమ్ ద సొసైటీ కొంచెం ఇబ్బంది అయ్యేది. వాళ్ళు ఉండేది ఏంటంటే ఇట్ ఈస్ బిహైండ్ ద కెమెరా, అక్కడంతా ఇవన్నీ జాయజ్, లైక్ ఇట్ ఈస్ వెరీ కామన్. ద పక్కన ఇంకొక రంగుల ప్రపంచంలో ఎవ్రీబడి హ్యాస్ దట్ ఎఫైర్స్. సో ఇట్ ఈస్ అ క్వైట్ కామన్ అనటం వల్ల వాళ్ళకి ఆ గిల్ట్ని కూడా ఎక్కువ వాళ్ళకి తీసుకోలేదు, వాళ్ళకి రాలేదు అసలు ప్రాబ్లం రాలా. ఎప్పుడైతే ఆవిడ చనిపోయిందో సడన్ షాక్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆగిపోయింది. బికాజ్ ఇప్పుడు ఈయన రియల్ ప్రపంచాన్ని ఫేస్ చేయాలి. గిల్ట్, షేమ్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి ఉద్దేశంతో ఫేస్ చెయ్యలేక అతను చనిపోయాడండి. కానీ దీని మెసేజ్ ఏంటంటే ఆ సూసైడ్ చేసుకోకుండా డ్రిఫ్ట్ అయ్యి పిల్లల వైపు వంక తప్పితే కనీసం మానవత్వంగా ఒక మనిషిగా మిగిలేవాడు. అంటే ఈ చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అంటారు కదా, అది ఒక మెసేజ్ అన్న ఉండేది. కానీ ఎటు పోయినా మళ్ళీ ఫ్యామిలీ దిక్కు అనే ఒక మెసేజ్ అయితే ఉండేది. ఇక్కడ దీన్ని హీరోయిక్గా చనిపోవడం అనేది నేనైతే ఖచ్చితంగా మూర్ఖత్వం కిందనే, ఎవరైతే గొంతెత్తి అసలు ఎవరు అంత ప్రాణం, ఒకళ్ళు చూశానండి నిన్న మనం చేసిన వీడియో ఒక కమెంట్ పెట్టాడు, ఎవరండి అలా ప్రాణం వదులుతారు, ఎంత ధైర్యం ఉండాలి అన్నాడు. ఒరే బాబా, ప్రాణం ఉండేది ధైర్యం కోసం కాదు, వాడు పిరికివాడై చచ్చిపోయాడు, ధైర్యం కాదు. ఎందుకంటే సమాజాన్ని ఏ మొహం పెట్టుకొని రేపు నేను నా భార్య దగ్గరికి పోవాలి, నా పిల్లల దగ్గరికి పోవాలి, మా అమ్మ నాన్న దగ్గరికి పోవాలి, ఇండస్ట్రీకి పోవాలి, బికాజ్ ఇట్ హ్యాస్ బర్స్టెడ్ టాపిక్. ఇన్ని రోజులు భార్యాభర్త అనే ఎవరికి అంత తెలియదు, ఈయనకు ఒక పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని. నౌ హీస్ ఇమేజ్ హ్యాస్ గాన్ అవుట్, సో హీ డజంట్ హ్యావ్ దట్ గట్స్ టు ఫేస్ ద సొసైటీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. అందుకని అతను తీసుకున్నాడు. కానీ దీన్ని మీరు అనుకున్న కోణంలో సెలెక్టివ్ లిసనింగ్, సెలెక్టివ్ అబ్జార్ప్షన్ లాగా హీరోయిక్గా ఇల్లీగల్ రిలేషన్లో కూడా నిజాయితీ అని ఆల్రెడీ చేసిన ఒక మూర్ఖత్వమైన పనిని, బంధాలను మోసం చేసి వచ్చి పిల్లలను బాధ్యతలను విస్మరించి మీ శరీర సుఖాలకు అనుకోండి, ఏదైనా అనుకోండి, అలా చెయ్యకుండా ఇది ఒక మంచి కనువిప్పు అని అయితే అనుకుంటాను. మనకు ఆల్రెడీ కమెంట్స్ కూడా పెట్టారు. మీ వీడియో ఇది చూసిన తర్వాత మేము ఇల్లీగల్ రిలేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాం. దట్స్ అ వండర్ఫుల్ గట్స్ ఉన్న ఎవరో పెట్టారు. ఐ రియలీ అడ్మైర్ అండ్ వీ లవ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఇంకా కూడా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఉషా. సో బేసికల్గా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు ఆల్వేస్ దే టేకెన్ ఎఫర్ట్స్ టు గివ్ వన్ మెసేజ్ టు ద కంక్లూజన్ టు దిస్. అంటే మీరు ఎంతసేపు చనిపోయిన దాని మీద ఏం వ్యూస్ కోసం చేస్తున్నారని చాలామంది రాస్తుంటారు, బట్ దట్ని నేను ఎంకరేజ్ చేయను. వి డూ సో మచ్ ఆఫ్ వర్క్ అండి. ఎందుకంటే దీన్ని తీసుకొని మీరు ఎక్కడెక్కడో ప్రయాణాలు ఎటెటో దిశగా వెళ్తుంటే ఒక చిన్న ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి ఒక క్లబ్ లాగా మీకు ఒక ఐడియా ఇవ్వడానికే తప్పించి దీని వ్యూస్ కోసం అని చూడకండి. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ రెండు వర్గాల నుంచి ఆలోచిస్తే మగాళ్ళకైతే ఇది ఖచ్చితంగా దీన్ని ఏదో హీరోయిక్ అయితే చూసుకొని వెళ్ళి జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు 98% తిట్టుకునే వాళ్ళే. చందు ఈజ్ నాట్ అ హీరోయిక్ పర్ఫార్మెన్స్ హియర్. హీ డిడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్, చాలా తప్పులు చేశాడు. ఫైనల్ మిస్టేక్ ఇది, బాధ్యతను విస్మరించిపోవడము, తల్లిదండ్రులది, పిల్లలది, భార్యది, సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ అయితే ఇచ్చిపోయాడు. లేడీస్కి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే బికాజ్ ఆఫ్ మీ టాలరెన్స్ లెవెల్ పరువు పోద్ది అని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈరోజు జరిగింది అదే శిల్పాకి. ఇన్ని రోజులు ఎప్పుడైతే నీకు అంత ఘోరంగా నిన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తుంటే ఒక హెచ్ఆర్గా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంత నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం ఏంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ప్లీజ్ ఫైట్ బ్యాక్. చిన్నగా ఉన్నప్పుడే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంది ఈ అమ్మాయి. ఖచ్చితంగా ఆ రోజే సమాజానికి ఇంతే ఎదురు తిరిగి ఇంతే మీడియా ముందు మాట్లాడితే అప్పుడు బాగుపడేది సమాజం. సో కాబట్టికే ఎలాగో మీ సంసారం నాశనం అవుతుందండి, పెట్టుకున్నాడు, ఏం చేస్తావో పీక్కో అని కూడా మొన్న అన్నది అని చెప్పారు. సో ఇలా మొహం మీద నాకు ఆవిడే ఇష్టము, ఆవిడే కావాలి అంటే మీరు ఇలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఏ 10 ఇండ్ల పాచి పని చేసుకొని పిల్లల్ని పెంచుకోవచ్చు. మనకు సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా ఒకరి దగ్గర బ్రతికే కంటే బయటికి వెళ్ళి బ్రతకొచ్చు. లేదు అన్న విషయంలో గల్ల పట్టుకొని అడిగే ధైర్యం అమ్మాయిలకి ఇంకా రాలేదు అంటే 2024 ఇట్స్ షేమ్ ఆన్ అస్. సో కాబట్టికే ఖచ్చితంగా జస్ట్ ఫైట్ బ్యాక్ టు ద సొసైటీ. బికాజ్ మీకు ఇంత మీడియా సపోర్ట్ ఉన్నాక ఎందుకమ్మా భయపడుతున్నారు? టూ మచ్ టాలరెన్స్ ఈజ్ ఆల్వేస్ టూ డేంజరస్ అని మరొకసారి ప్రూవ్ అయింది. సో అమ్మాయిలు ఫైట్ బ్యాక్, అబ్బాయిలు బీ కేర్ఫుల్. మనం చూస్తూ ఉన్నాం సార్ 3-4 డేస్ నుంచి చందు ఇన్సిడెంట్, ఎస్పెషల్లీ తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యామిలీలో జరిగినప్పుడు సైకలాజికల్గా పిల్లల మీద దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంట? ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి సంఘటన అండి. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఈ రోజున చాలా చోట్ల ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి.
కొంతమంది ఇలాగా ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారో, సెలబ్రిటీస్ ఉన్నారో, వాళ్ళ కేసుల్లో మనం ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది తప్ప ఇలా తెలియకుండా జరిగేటువంటి కుటుంబాలు కూడా అనేకం ఉన్నాయి. సో ఒక కుటుంబంలో మరణం అనేటువంటిది తీరని శోకాన్ని ఇస్తుందండి ఆ కుటుంబానికి. మరణాలు మన కాంటెక్స్ట్ కోసం, అంటే ఇక్కడ మనం అర్థం అవడం కోసం, ఒక రకంగా మొట్టమొదటిగా యాక్సిడెంట్ జరిగేటువంటిది, రెండవది ఆరోగ్యరీత్యా హఠాత్తుగా చనిపోయేటువంటి మరణం, మూడవది ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల హత్యకు ఆవించబడటం లేదా ఆత్మహత్య చేసుకోవడం, నాలుగవది వివాహేతర సంబంధాలు. మొదటి రెండూ కూడా అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు. అక్కడ ఆ కుటుంబంలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి వాటి గాయాలు లోతుగా ఉంటాయి. కాకపోతే కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ కుటుంబం అంతా అర్థం చేసుకుని మరలా సామాన్య స్థితికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక 3-4 కారణాలు చూసినప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి హత్య కానీ ఆత్మహత్య కానీ, కొన్ని సందర్భాల్లో మొత్తం కుటుంబం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక నాలుగవది అత్యంత దారుణం, ఈ రోజున సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య వివాహేతర సంబంధాలు. మేడం చెప్పినట్టుగా హీరోయిక్గా ఇదేమీ పర్వాలేదు అనేటువంటి ఆ గ్రూప్ కొంత ఉండి దాన్ని ప్రమోట్ చేయటం, అంటే అలాంటి సంబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది నాదేం తప్పు కాదు అనేటువంటి అథారిటేటివ్ ధోరణిలో వెళ్ళిపోవటం, ఇంట్లో ఉన్నట్టు వాళ్ళని పట్టించుకోకపోవటం, వాళ్ళ భావాలు వాళ్ళకి కనీసం స్పృహకు కూడా రాకపోవటం, ఆ పిల్లలు వాళ్ళ ముందు కనిపించకపోవటం, ఇవి ఈ వివాహేతర సంబంధాలకి అసలు సమాజాన్ని పట్టి పీడిస్తుందండి ఈ రోజున. ఎవరైతే ఒక వ్యక్తి అలాంటి సంబంధాలు లేకుండా ఉంటే ఈరోజు రాముడు అనేటువంటి పరిస్థితి, అలాంటి దారుణమైనటువంటి స్థితికి మనం ఈ రోజున ఉన్నాం. ఇక ఈ 4వ సందర్భం 3వ సందర్భంలో మరణం సంభవించినప్పుడు అత్యంత దారుణమైనటువంటి స్థితి ఆ పిల్లలకి ఆ కుటుంబానికి కలుగుతుందండి. అక్కడ వచ్చేటువంటి ఒత్తిడి, ఆందోళన, ఆ పిల్లల్లో నిరాశ, నిస్పృహ, ఆందోళన, అంతేకాకుండా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ అంటారండి. సో PSSD. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎందుకు అంత ప్రభావం చూపుతాయంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పాపం ఒక సానుభూతి దొరుకుతుంది మనకి. మన సాంప్రదాయం ప్రకారం కూడా 14 రోజులు వాళ్ళు ఏ పని లేకుండా ఇంటి దగ్గర ఉంటే మనకు కావలసిన వాళ్ళందరూ పిలుపు లేకుండా వచ్చేటువంటి సందర్భం అది. ఎందుకంటే ఆ కన్సర్న్, మీ తండ్రి పోయాడు, లేకపోతే తల్లి చనిపోయింది, కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు లేదు మేమంతా మా సమాజం అంతా నీ వెనక ఉన్నాము అనేటువంటి సాంప్రదాయాల నుంచి మనం ఉన్నాం. సో కానీ ఈ సందర్భంలో ఏమవుతుందంటే అందరూ ఆ తప్పుని మళ్ళా పిల్లల మీద రుద్దేటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళు పెరిగేటువంటి క్రమంలో అరే వీడు తెలిసో తెలియక చిన్నపిల్లలు తప్పు చేసినటువంటి సందర్భంలో అరే వీళ్ళ నాన్న ఇలా, వీళ్ళమ్మ ఇట్లా అనేటువంటిది క్యారీ అయ్యి ఆ మనసు మీద చిదిమేస్తుందండి. గాయం ప్రతిసారి తగులుతూనే ఉంటుంది. ఆ తగిలేటువంటి సందర్భంలో ఆ పిల్లలు ఏ దారైనా చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. కొంతమంది, అతి తక్కువ మంది లేదు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నేను ముందుకెళ్ళాలి, వీటిని నా వైపు తగలకుండా ముందుకెళ్ళాలి అనుకునేటువంటిది చాలా తక్కువ పర్సంటేజ్ అయితే, అతి ఎక్కువ పర్సంటేజు వేరే వ్యాపకాలలో మునిగిపోయి వాళ్ళ జీవితాన్ని కూడా ముంచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలియనటువంటి తనంతో. సో కాబట్టి అతి ముఖ్యంగా అందరూ కూడా గమనించాల్సినటువంటిది వివాహేతర సంబంధం అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే కళ్ళు తెరవండి ఇప్పుడికైనా. ఒక్కసారి పిల్లల్ని చూడండి. ఇప్పుడు నాగరాజు గారు చెప్పేటట్టుగా పాజ్ చెయ్యండి మీ జీవితాన్ని. ఒక్కసారి ఆ స్టెప్ తీసుకుంటే ఏం జరగబోతుందో ఫ్యూచర్ని ఒకసారి చూడండి, అప్పుడు మీ స్టెప్ను వేయండి. సో కాబట్టి అంతేకాకుండానండి, ఈ వ్యక్తులు మరణించినప్పుడు ఫైనాన్షియల్గా ఆ ఫ్యామిలీ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులకు పడిపోతుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా పడిపోయిందో ఆ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది చాలా లో అయిపోతుంది. వాళ్ళ జీవితం లిమిటెడ్ ఆపర్చునిటీస్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళ నుంచి, అంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి, వేరే కుటుంబం నుంచి, సభ్యుల నుంచి ఒక సపోర్ట్ దొరికితే ఓకే. కానీ ఈ రోజున న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అది కూడా దొరకనటువంటి సందర్భాలే ఎక్కువ ఉన్నాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎవరు చందు పవిత్ర వీళ్ళు ఆ శిల్ప వ్యవహారం అని కాదండి. సో ఇది జరిగింది. సో ఇలాంటి సంఘటనల నుంచి మనం నేర్చుకొని అక్కడ ఉన్నటువంటిది ప్రేరణ. సో అలాంటి సందర్భం ఎదురైతే
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణిలో ఉండాలి అనేటువంటిది మన ఉద్దేశం తప్ప దాన్ని మరలా వేరే రకంగా చెప్పడం అనేటువంటిది కాదండి. ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యామిలీలో జరిగినప్పుడు పిల్లల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది సార్? పర్టికులర్లీ అండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వాళ్ళకి ఒక ఒత్తిడి పెరిగిపోతుంది, జీవితం మీద ఒక నిరాశ వస్తుంది, చుట్టుపక్కల సమాజం కూడా ఒక ముద్ర వేస్తుంది, వీడి ఇటువంటి కుటుంబం నుంచి వచ్చాడు అనేటువంటిది. ఈ ఒత్తిడి ఏం చేస్తుందంటే అండి, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని కంప్లీట్గా డిక్లైన్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? అసలు మనం దృష్టి పెట్టాలి కదండి. సో ఆ ఫోకస్ లేకపోతే ఏమవుతుందంటే, అసలు మనం ఫోకస్ లేనప్పుడు ఏం చెప్పినా ఏం చదివినా ఎక్కనటువంటి పరిస్థితి. సో మనం ఎంత చెప్పినా సరే, ఎంత జాగ్రత్తలు చెప్పినా సరే, ఈ ఆలోచనలు పాపం ఆ పశు హృదయాలలో తిరుగుతూనే ఉంటాయండి చిన్నపిల్లలైనప్పటికీ కూడా. సో కాబట్టి అకాడమిక్ యాక్టివిటీ అనేటువంటిది తగ్గిపోతుంది, అది డిక్లైన్ అవుతుంది. ఎప్పుడైతే తగ్గిపోయి డిక్లైన్ అయ్యిందో అప్పుడు సమాజం నుంచి, అంటే అతను ఉన్నటువంటి ఆ క్లాస్ నుంచి లేదా స్కూల్ నుంచి అతను సెకండరీ స్టూడెంట్ స్థాయికి వచ్చేస్తాడు. అంటే ఇతను చదువు కూడా చదవట్లేదు, ఆ విద్యార్థి చదువు కూడా చదవట్లేదు అనేటువంటి, అంటే ఆ ఎప్రిషియేషన్ లేకుండా పోతుంది. సో ఎప్పుడైతే ఎప్రిషియేషన్ లేదో ఆటోమేటిక్గా అది అపసవ్య దిశలో వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అపసవ్య దిశలో కొనసాగిందో వీళ్ళు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళతో కలవటం కూడా తగ్గిపోతూ ఉంటారు, ఐసోలేట్ అయిపోతారు. సో ఈ ఐసోలేట్ అయిన సందర్భంలో కొన్ని కేసెస్లో కొంతమంది పిల్లలు ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రగ్ అబ్యూజెస్ ఉంటాయి. సో డ్రగ్స్ తీసుకోవడం కానివ్వండి, లేదా వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోవడం కానివ్వండి, ఏదో రకంగా నేను వెళ్ళాలి అనేటువంటిది, వేరే వాళ్ళతో సంబంధం ఉండదు, షేర్ చేసుకునేటువంటిది తగ్గిపోతుంది. సో కాబట్టి ఇది చాలా చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి అంశం అండి. ఆ సపోర్టింగ్ వ్యవస్థని ఇవ్వగలగాలి వాళ్ళకి ఇలాంటి సందర్భాలలో. విజయపెద్దన గారు, అంటే ఓవరాల్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అటు రజిత గారు మాట్లాడిన విధానం కానివ్వండి, లేదంటే ఇటు సుబ్బారావు గారు మాట్లాడిన విధానం కానివ్వండి, ఈ రెండు అనాలిసిస్ చేసి చూసిన తర్వాత మీకేం అనిపించింది? అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ వీటికి అసలు కన్క్లూషన్ ఏంటి, అంటే ఎలా తీసుకోవాలి? అండ్ దాంతోపాటు సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఎలాంటి పరిణామాలకి దారితీసేటువంటి విషయాలు ఇవి, దాన్ని ఎక్కడ కన్క్లూడ్ చేయాలి అసలు? ఇలాంటి విషయాలు మనం చూస్తే అండి, ఇప్పుడే మొదలైంది కాదు, తర్వాత ఆగిపోయేది కాదు, ముందు లేనిది కాదు. సో కాబట్టి ఇవేంటంటే నడుస్తూనే ఉంటాయి. కాకపోతే నడిపించే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మా ఇష్టం, మాకు సంబంధించిన నిర్ణయం, ఎవరికి దీంతో పని లేదు అని. మనం యాజ్ ఏ పర్సన్ జడ్జ్ చేయాలంటే కూడా ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది మాట్లాడతాం. కాకపోతే ప్రతిదానికి అండి సమాజం అనేది ఒకటి. మనం మనిషి సోషల్ యానిమల్, సంఘజీవి. ఒక్కడే బ్రతికి ఆ ఇంట్లో 4 గోడల మధ్య నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేసినా నీకు చెల్లుతుంది. బట్ నువ్వు చేసే పని సమాజం మీద కూడా ఒక ప్రభావం చూపుతుంది అనుకున్నప్పుడు మనం ఎలా మనిషి సంఘజీవిగా ఎలా బ్రతకాలి అనటానికి మనమే కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ట్రాఫిక్ రూల్స్ పెట్టుకున్నట్టు. ఇప్పుడు రెడ్ లైట్, గ్రీన్ లైట్ పెట్టి ఆరెంజ్ లైట్ పెట్టింది ఎందుకు? మనకి అడ్డదిడ్డంగా 4 రోడ్ల కూడల్లో ఎలా పడితే వాళ్ళు అలా వచ్చేసి యాక్సిడెంట్లు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండటం కోసం, మన బాగు కోసం, మన సేఫ్టీ కోసం మనం ట్రాఫిక్ రూల్స్ అనేది పెట్టుకున్నాం. అలాగే వివాహానికి వచ్చేసరికి నలుగురిని పిలిచి వేద మంత్రాల సాక్షిగా పబ్లిసిటీ ఏం చేస్తున్నాం మనం? ఈ అమ్మాయితో నేను కలకాలం ఉంటాను, ఈ అబ్బాయితో నేను జీవితాంతం ఉంటాను, పలానా కొన్ని విషయాలకు లోబడి, అంటే చక్కగా బాధ్యతగా అన్ని విషయాలలో ఇద్దరం కలిసిమెలిసి ప్రయాణిస్తాము, కష్టంలో సుఖంలో అని ఒక ప్రమాణంలాగా తీసుకుని మనం ప్రయాణాన్ని, వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, నైతికంగా, మోరల్గా నువ్వు చేసే పని తప్పా రైటా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అనిపించింది చేస్తాను, ఇక్కడ అనిపించింది చేస్తాను అంటే కుదరదు. నైతికత అంటే మనం చేసే పని పక్కన వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం, పక్కన వాళ్ళు కూడా తీసేద్దాం మనం. ఎందుకంటే ఇవాళ ఎవరు పక్కన వాళ్ళ గురించి పట్టించుకునే స్థితిలో లేరు. మన పిల్లల మీదే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అన్నది తీసేయండి. ఇంట్లో పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఎక్కడో దాకా వద్దు, ఇంట్లోనే. సో ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక అతను
వివాహేతర సంబంధం ఉన్నప్పుడు, సరే ఈ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ భార్య స్థానంలో ఉన్నవిడ కూడా ఇలాంటి స్టెప్స్ తీసుకుని ఉంటే ఎలా చూసేది సమాజం? నీకేమనిపించేది? అసలు అంటే వెరీ వ్యాలిడ్ పాయింట్ అంటే చాలామందికి భర్త ఇలా చేస్తున్నాడు అనుకున్నప్పుడు భార్య తిరిగి నువ్వు చేసేది నేను చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ చేస్తే. సో మీరు చెప్పింది కరెక్టే నాగరాజు గారు. ఎవరికి వాళ్ళు అది పర్సనల్గా దాన్ని వాళ్ళ జీవితంలోకి అన్వయించుకుని చూసుకోగలగాలి. అంటే ఎవరైతే ఇప్పుడు ఒక అతను వివాహేతర సంబంధానికి అట్రాక్ట్ అవుతూ ఆ ఊబిలో పడిపోతున్నాను, ఇంకా ఏం డెసిషన్ అనేది తీసుకునే ముందల ఒక్క నిమిషం ఆగి ఇదే పని నా భార్య చేస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, నా పిల్లల దృష్టిలో నేనేమవుతాను, నేను పక్కన వాళ్ళకి సొసైటీలో నా గుర్తింపు ఎలా ఉండబోతుంది అనేది గనక ఆలోచించినప్పుడు ఎంతో కొంత ఇలాంటి విషయాలు తగ్గే అవకాశం ఉంది. సో ఇంకొకటి మనం ఓవరాల్గా చూసుకుంటే గనక ఇందాక సుబ్బారావు గారు చెప్పారు పిల్లల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది ఇప్పుడు అందరిలోకి ఎవరు ఎలా ఉన్నారు పక్కన పెడితే ఈ ప్రస్తుతం మనం మాట్లాడే కేస్ స్టడీ విషయంలో చూసుకుంటే అందరికంటే ఎక్కువ వల్నరబుల్ పొజిషన్లో ఉంది, దయనీయ స్థితిలో ఉంది పిల్లలని చెప్పుకోవచ్చు. అవును, స్కూల్లో సొసైటీ నుంచి పెరిగేటప్పుడు బుల్లింగ్ కానీ, వీళ్ళ నాన్న అట్లాంటాడని కానీ, వీళ్ళ అమ్మ నిలబడలేకపోయిందని కానీ, సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్పారు రజిత గారు. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకు ఒక పాప ఉంది, ఈ పాపకి తల్లిగా ఆవిడ ఏమి చెప్పారు అంటే మగాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగి ఎక్కడ ఉండొచ్చినా నువ్వు అణిగిమణిగి ఉండాలి అనేది రేపు వాళ్ళ పాపకి మెసేజా ఏంటనేది కూడా పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. మనం ఎంత చెప్పామన్నది కాదు, ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి పెరుగుతారు. సో ఇలాంటి విషయాలు ఒక్కళ్ళు చేసే తప్పు వల్ల అండి ఎంతమందికి ఎన్ని రకాలుగా క్షోభ ఇలాంటివి ఉంటాయో చూడండి. ఒక్కళ్ళు చేసే తప్పు వల్ల కుటుంబంలో ఒక్క తప్పు చేస్తే ఓడలు బళ్ళు అయిపోతాయి. ఇలా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అసలు? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మీరు అడిగారు కాబట్టి కంక్లూజన్ అనేది ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని కాపాడుకుంటూ ఇలాంటి సంఘటనలు గనక భర్త చేస్తే వెంటనే విడాకులు, డివోర్స్ తీసుకోవచ్చు. ఆవిడ డివోర్స్ తీసుకుంటుంది ఆవిడ అనే భయం ఇతనుకున్నప్పుడు 2 అడుగులు వెనక్కేసి ఉండేవాడేమో అతను. ఈవిడ ఎలా అయినా పడి ఉంటుంది కాబట్టి గ్రాంటెడ్గా తీసుకుని ఉండొచ్చు. మీకు అర్థమైందా? సో ఇప్పుడు విడాకులు దాకా వెళ్తున్నప్పుడు సమాజంలో ముందే పబ్లిసిటీ వచ్చేది వీళ్ళ కేసుకి. అవును, పలానా వ్యక్తి భార్య విడాకులు తీసుకుంటా ఉంది, అతనుకున్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల హుందాగా కూడా ఉంటుంది. ఈవిడ రైట్స్ని ఈవిడ కాపాడుకునేది, ఈవిడ పిల్లలకి ఈవిడ ఒక మంచి ఎగ్జాంపుల్ అయ్యేవారు. అట్లాగే సొసైటీలో అతని తప్పు ఏంటి అనేది ముందే ఎగ్జిబిట్ అయ్యేది. సో ఇన్ని రకాలుగా ఈవిడ తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి కృషి చేసిన ఆవిడ అయి ఉండేది. వేరే లేడీస్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద ఉండేవారు ఆవిడ. వాళ్ళ హౌ మచ్ ఇస్ టూ మచ్ అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. వెరీ ఎడ్యుకేటెడ్ అండి, షీఈ్ హెచ్ఆర్, తనకి జాబ్ పెట్టించింది భర్తకి, మరి ఆవిడ మీద గ్రాటిట్యూడ్ లేదు, ఈవిడ మీద సినీ రంగానికి బుల్లితెరకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ గ్రాటిట్యూడ్తో ప్రాణమే వదిలేశాడు. ఈవిడ మోడలింగ్లో ఈవిడ మొట్టమొదటిగా పరిచయాలు ఉన్నాయి ఈవిడికి. ఇతనికి తర్వాత మోడలింగ్లు చేయాలన్నప్పుడు మొట్టమొదట పునాదేసింది ఈమె వైఫే, శిల్ప గారే అవునంట. బట్ ఏదేమైనా సరే బాధాకరం. సో ఇలా చూస్తున్నాం కదా మనం. ఇదే విషయం ఒకవేళ అంటే ఇప్పుడు మేము కొద్దిగా ఒక అనుభవంతో ఒక జీవితాన్ని కొంచెం చూసిన వాళ్ళం కాబట్టి మా అభిప్రాయాలు మేము చెప్పాం. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని మాట్లాడమంటే మీరేం చెప్తారు నాగరాజు గారు? నేను చాలా దారుణం అని చెప్తానండి దీని మీద. ఎందుకంటే ఇందాక రజిత గారు మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఒక కోణంలో హీరోయిక్గా తీసుకుని ముందుకెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్మాదంలోకి వెళ్ళి ఇక్కడ భార్యను నెగ్లెక్ట్ చేసి ఇక్కడ జీవితాన్ని నాశనం చేసి ఇక్కడ జీవితం నాశనం చేయటమే కాకుండా అక్కడ కూడా జీవితాన్ని నాశనం చేసేస్తారు. వీళ్ళు ఒక చోట ఆగరిల్లు, ఒక చోట ఆగే మనుషులు అయితే ఇంకొక రిలేషన్షిప్లో అడుగు పెట్టరు అంత ధైర్యంగా. సో దాంట్లో ఏ డౌట్ లేదు. దాన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా ఇట్స్ లీగల్. దాన్ని మనం ఏ రకంగానూ సపోర్ట్ చేయలేము. సెకండ్, ఇందాక మీరు అన్నట్లు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేటప్పుడనే ఎంత దారుణంగా ఉంటుందనంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించింది నేను చెప్తాను. మా ఇంట్లో మా అక్క బావ వాళ్ళ గొడవలు జరిగినప్పుడు నేను నెక్స్ట్ డే ఎగ్జామ్ అనంటే
దాని ఎఫెక్ట్ నా మీద చాలా బలంగా పడేది. అంటే రాయడానికి కూడా నాకు మనసు సహకరించేది కాదు. ఓపెన్గానే చెప్తున్నాను. అంటే ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే, ఇళ్లలో చిన్న చిన్న గొడవలు అయితేనే, ఈవెన్ మా అమ్మ నాన్న గొడవ అయినా సరే, నేను ఆ రోజు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు 10 సార్లు ఆలోచించుకుంటాను నేను, వాళ్ళ ఇంట్లో ఎక్కడ గొడవ పడతారో, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అంటే అంత దారుణమైనటువంటి ట్రామాలోకి వెళ్ళిపోతాము. ఇందాక మీరు చెప్పిన దాంట్లో నాకు ఆ కన్క్లూషన్ బాగా నచ్చింది ఏదైనా ఉంది అని అంటే, ఇంకొక లైఫ్లో మనం ఎంటర్ అవుతున్నాము అనుకున్నప్పుడు ఇక్కడ బంధానికి సంబంధించినటువంటి దాంట్లో ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలో అంత గ్రాటిట్యూడ్ చూపించాను నేను. ఏమి ఇవ్వాలో అది ఇవ్వండి, లేదు నాకు నా మనసుకి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, నేను వేరే వాళ్ళ షూలోకి నేను అడుగు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి హుందాగా ఇక్కడ ఏమి ఇవ్వాలో అది ఇచ్చి, ఎంతవరకు చెప్పాలో చెప్పి నచ్చ చెప్పుకొని ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుని అవతల వైపు వెళ్తే చాలా బాగుంటుంది. అలానే కాకుండా ఈ పిల్లల జీవితాలు నాశనం చేసేసి, వీళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి, దాని తర్వాత ఇంకొకళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి, ఒకడి వల్ల 3 ఆస్పెక్ట్లో జీవితం నాశనం అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. మీరు అన్న పని చేస్తే ఇవాళ మనం ఇది ఇలాంటి మాట్లాడే సందర్భాలే రావు అసలు. ప్లస్ ఇంకొకటి, చక్కగా లీగల్గా ఓపెన్గా గౌరవంగా నీ రెండో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అప్పుడు అది ఎఫ్ఐఆర్ కింద అవ్వదు, ఈవిడ్ని అన్యాయం చేసినట్టు అవ్వదు, అన్ని రకాలుగా బాగుంటుంది కదా. ఎవరు తెలుసా అండి మ్యామ్, అవ్వ కావాలి బువ్వ కావాలి అని ఇక్కడ ఇది కావాలి ఇమేజ్, అంటే పెళ్ళైన వాడితో ఉన్నట్టు, బట్ మళ్ళీ ఈ రొమాంటిక్ లైఫ్ కూడా కావాలి. ఏదో ఒకటి అన్నప్పుడు చూస్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. అదే ఈ రెండు కావాలనుకునే వాళ్ళకి హైబ్రిడ్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ హైబ్రిడ్ రిలేషన్షిప్ ఐ కెన్ సే. శ్రీ గారు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నప్పుడు మీ వెర్షన్లో ఏం చెప్తారు పిల్లల విషయం గురించి? అంటే ఇప్పుడు దాకా మనకి జరిగిన గ్రూప్ డిస్కషన్ నుంచి సార్, అంటే ఒకరు డైవోర్స్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ అని మనకి మేడం గారు చెప్పడం జరిగింది. ఇంకొకరు ఆ మూమెంట్ని అక్కడే స్టాప్ చేస్తే బాగుండు అని. కానీ ఒక్కసారి చూస్తే ఏ ప్రభావం పేరెంట్స్ ఏ విధంగా ఉంటే దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది, అది మంచి అయినా చెడైనా. కానీ ఇక్కడ చాలా వరకు ఎఫెక్ట్ అయింది పిల్లలు. కాబట్టి ఒక స్టెప్ మనం తీసుకుంటున్నాము అంటే, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు అన్న ఆలోచన ఎప్పుడైతే ఆ ఇంటెన్షన్ వాళ్ళకు వస్తుందో ఆ స్టెప్ తీసుకోవడానికి ధైర్యం చేయరు అని అనిపించింది. ఒకవేళ ఆలోచన ఉంటే లైక్ ఫస్ట్ వాళ్ళతోటే ఆపేయడం అనేది ఇంకా బెటర్. బికాస్ సెకండ్ ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. అది సొసైటీలో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదు అంటే ఫ్యామిలీలో కావచ్చు. ఆ చిన్న చూపు అనేది ఏ మనిషికైనా తట్టుకొని భారం అని చెప్తాను. కరెక్ట్ అండి. ఆ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఏ కేసులో అయినా ప్రమాదం అయితే ఉంటుంది, ఇక ఆ సందర్భంలో ప్రమాదాన్ని నివారించలేం కానీ తగ్గించగలం. ఎస్. సో ఉషా, యాజ్ ఇట్ ఈస్ మనం నిన్నటి నుంచి చేస్తానే ఉన్నాం ఈ వీడియోస్. అదే అగైన్ ఇట్ ఈస్ ఎ మ్యారథాన్ లాగా. బికాస్ ఇందులో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఇట్ హ్యాస్ ఎ లాట్ మెనీ ట్రాక్స్, చాలా ట్రాక్స్ నడుస్తున్నాయి. ఒక యాంగిల్ కాదు, ఒక మనిషి కాదు, ఒక టాపిక్ కాదు, ఒక ఆత్మహత్య కాదు, ఎన్నో హత్యలు, ఎన్నో ఆత్మహత్యలు ఇప్పుడు జరిగాయి. ఇందులో కనిపించే 2 హత్యలే కనిపిస్తున్నాయి. కానీ పరువు తీసుకోండి, ఆ భార్యాభర్తలది, పిల్లలది అటువైపు, పవిత్ర వైపు తీసుకోండి, ఇటు తల్లిదండ్రులది, అసలు చాలా జరిగాయి హత్యలు అనేది. సో దీని పరంగా అసలు ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ని మేము అంటే యాజ్ ఎ ఇప్పుడు నేను లైఫ్ కోచ్గా చాలా కౌన్సిలింగ్లు వస్తుంటారు మనకి, 70% ఇవే వస్తున్నాయి. దీన్ని మనము అంటే దీన్ని ఎలా మనము, నేనైతే ఇలా చెప్పాను, ఇలా నేను కరాఖండిగా చెప్పేస్తాను. మీరు అంటారు ఎందుకు అని అంటే, నువ్వు ఏం చేస్తున్నావో ఫస్ట్ ఆ బుల్లెట్ ప్రూఫ్ తోటి ఉండాలి, అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. అలానే నేను అమ్మాయిలు కూడా చేస్తున్నారు మేడం అని క్వశ్చన్లు వేస్తే, ఎట్టి పరిస్థితుల్లో సమాజంలో ఇందాక మ్యామ్ చెప్పినట్టు ఖచ్చితంగా అమ్మాయి గనక తిరిగి నేను కూడా ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా అంటే, దరిద్రం ఏంటంటే సొసైటీ అప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే అబ్బాయిది మాత్రం వీడు మొగాడ్రా అంటాడు, ఇదేమో ఇదేం ఆడదిరా అంటాడు. చూడండి, మాడ్యులేషన్ ఆఫ్ వాయిస్ అండ్ ద వే యూస్, ఇలా ఈమెనేమో ఇలా ఇక్కడ కనిపిస్తుంది నీకు డెమాన్స్ట్రేషన్. సో దట్స్ హౌ మొగాళ్ళకి అది పెరిగిపోయింది. నేను చేసినా చెల్లిద్ది అనే ఒక రాక్షసత్వాన్ని మనమే పెంచి పోషించటానికి సర్వ హక్కులు ఎవరిస్తున్నారంటే ఆడవాళ్ళే. మీరు ఏదైతే ఇందాక టాలరెన్స్ అన్నారు కదా, ఓపిక కూడా ఒక హద్దు ఉంటూ ఉంటుంది. Exactly. ఆడది ఎంత తాళి కట్టి తలంచుకొని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా కొన్ని సందర్భాల్లో తప్పు అన్నప్పుడు ఎదిరించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ శిల్ప గారనే కాదు, ఏ ఆడదైనా. ఇవాళ ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి మనం ఆవిడ పేరు తీసి మాట్లాడుతున్నాం. కానీ ఇలా బయటికి రాకుండా ఆడపిల్ల పుట్టిందని ఉన్నాము, పిల్లలు ఉన్నారని ఉన్నాము, వెనక సపోర్ట్ లేదు, మీడియా ఉంది, సమాజం ఉంది. వాళ్ళు అదే రోజు బయటకు వచ్చి వాళ్ళొక చిన్న వీడియో బయటికి పంపించినా
సమాజం మొత్తం నిలబడింది వాళ్ళ కాదు కోసం. మా వెళ్ళిందంట తను మహిళా మండలికి, వెళ్తే చాలా క్లియర్ గా చెప్పారు. ఆ రోజు ఆవిడ డివోర్స్ తీసుకొని ఉన్నా చాలా బాగుండేది. ఆమె హుందాతనం కాపాడుకునేది. వీడు ఏట్లోకి పోయినా ఎక్కడ పోయినా ఆ పిల్లలకి ఇంత ఎఫెక్ట్ పడేది కాదు కదా, మేము వదిలేసి వచ్చాము అనే ఒక గౌరవం కూడా నిలబడేది. అది అయితే కాబట్టి ఎనీవేస్ ఏం చూడాలో తెలియదు కానీ పడక సుఖాల కోసం వెళ్తున్నారో తెలియదు, కెరియర్ కావాలని వెళ్తున్నారో తెలియదు. వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల్ని కూడా మరిచిపోయి 6 సంవత్సరాలు పిల్లల బాధ్యతలు కూడా చూడలేదు అంటే ఆ మనిషిని హీరోగా ఎలా ఎలివేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పదానికే మాట్లాడే ఆ వయసు నాకు ఉందో లేదో నాకు తెలియదు కానీ అందులో కంప్లీట్ రాంగ్ అనే చెప్తాను నేనైతే. సెకండ్ జీవితాన్ని, ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అది గనక చందు గారు వినియోగించుకొని ఉంటే అప్పుడు హీరో అయ్యేవాడు. ఆయన మూవీస్ లో దాంట్లో టీవీ సీరియల్స్ లో విలన్ గా చేశాడంట. ఇక్కడగా కూడా పిల్లల లైఫ్ లో సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చేళ్ళాడని మాత్రం నేను అది విలన్ గానే కనిపిస్తాడు తప్ప ఏ కోణంలోనూ ఓ తండ్రిగా గాను ఓ బాధ్యత ఉన్న మనిషిగా కానీ పొరపాటును కూడా ఆయన కనిపించరు. మీరు అన్నట్టుగానే ఆ టాలరెన్స్ కి కూడా ఒక హద్దు అదుపు అనేది ఉంటుంటుంది. ఆడవాళ్ళు అట్లీస్ట్ ఇవి చూసి తప్పు జరిగేటప్పుడు సమర్థించకుండా పక్కకి వెళ్లకుండా నోరు తెరిచి మాట్లాడగలిగితే కొంతలో కొంత ఆగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది. సో ఈయన ఆత్మహత్య, ఈయన కూడా ఆ కారులో ఉన్నప్పుడు ఈయన బ్రతికి బయటపడ్డారు అంటే దేర్ ఈజ్ అ రీజన్. మీకు ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు కానీ మేబీ నేను నాగరాజ్ గారితో కూడా డిస్కస్ చేశాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ చేసినప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడినప్పుడు ఆవిడండి పక్కన ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి, ఏం కాదని ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా, ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూర్చోబెట్టి మీరేం చేసుకోవద్దు, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది, నేను మొహం కూడా చూపించును, నా పిల్లలకి తండ్రిగా ఉండండి, ఎంత టైం తీసుకుంటారో తీసుకోండి, దయచేసి మీరు డిప్రెషన్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది, మీ పెయిన్ని నేను అర్థం చేసుకుంటా, అంతవరకు నేను మొహం కూడా చూపించను మీకు, చావనని చెప్పాడంట. అంత ఏ భార్యకు ఉంటుందో ఓపిక? బికాజ్ ఆయన తలదించుకునేరా, ఈజ్ గిల్ట్, షేమ్, ఈజ్ అనేబుల్ టు ఫేస్ ద సొసైటీ. దట్ ఈస్ ద ఓన్లీ. ప్రేమ అనేది ఒకటి కావచ్చు, వాక్యూమ్ని తట్టుకోలేకపోయిండు. ఆయన సపోర్ట్ తీసుకుందాము అనుకునే పర్సన్స్ ఎవరు లేరు, ఎందుకంటే అందరినీ హర్ట్ చేశాడు. సో నో వన్ వాజ్ దేర్. సో అందుకని హీ డిడ్ంట్ గెట్ ఎనీ. అనుకున్నాడు, సపోర్ట్ ఉండింది, తీసుకునే ఒక మొహం ఆయనకి లేదు, మొహం చెల్లలేదు. పర్ఫెక్ట్. ఏదైనా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మారిన మనిషిగా, భర్తగా, కొడుకుగా, తండ్రిగా ఇన్ని పాత్రలు పోషించాల్సిన బాధ్యత ఉంది అంటే కనపడుతున్నారు కదా వీళ్ళందరూ పాత్రలు తీసుకుని ఉంటే అట్లీస్ట్ ఆవిడ చావు కన్నా ఒక అర్థం ఉండేది. ఆవిడ చనిపోయింది కదా, సో ఆవిడ పాత్ర అయిపోయింది అక్కడతో. ఈయన లైఫ్లో ఈయన పాత్ర కంటిన్యూ చేయాల్సింది, ఈయన బాధ్యతల్ని. కంప్లీట్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అండి మా ఒపీనియన్. ఇది మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏదైనా సరే సమాజంలో ఒక మంచి కోసమే మీతో పాటు మేము ఉన్నాము. అండ్ మాకు సలహాలు సూచనలు మీరు పంపించాలనుకున్నా కూడా పంపించవచ్చు. అండ్ మీ ఒపీనియన్ ఏదున్నా సరే కింద షేర్ చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.